ఈ యొక్క అంటే సమాజంలో యొక్క ఇది సంపద కానీ ఓకే అధికారం కానీ అన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని ఒక 10% కూడా లేనటువంటి సోకాల్ 3%, 5%, లేదంటే మాక్సిమం 10%, ఎట్లా లెక్క పెట్టినా బీసీ, ఎస్సీ, ఎస్టీలు లేదా శూద్రులు ఒక 90% ఉంటే సోకాల్డ్ అగ్రకులాలు అని చెప్పుకుంటున్న వాళ్ళు, లేకపోతే అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు బ్రిటిషోని కాలంలోనే విదేశాలకు వెళ్ళి వచ్చి విదేశాల్లో చదువుకుని లండన్లో బ్యారిస్టర్ చేసినటువంటి ధనవంతులు ఓకే ఒక దళితుడైనటువంటి అంబేద్కర్ గారు ఏది యొక్క లండన్ లో కానీ అమెరికాలో చదువుకోవాలంటే ఎవరో పైసలు ఉన్న ఆయన ఒక శూద్రుడైనటువంటి రాజులకు చెందినటువంటి వాళ్ళు, లేకపోతే ఒక ముస్లిం రాజు అయినటువంటి నిజాం గారు, లేదు అంటే ఒక బీసీ అయినటువంటి అక్కడ ఛత్రపతి వంశానికి శివాజీ మహారాజ్ వంశానికి చెందిన వాళ్ళు స్పాన్సర్ చేస్తే అంటే చదువుకోవడానికి ఆ ట్యూషన్ ఫీజు కడితే చదువుకున్నారు. అదే సోకాల్డ్ అగ్రకులాల వాళ్ళకి 1000 ఎకరాలు ఉన్నాయి, 1000 కాదు లక్షల ఎకరాలు. కనిపించే భూమి అంతా మాదే, కనిపించే శెల్క్ అంతా మాదే. ఏది నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు. ఇప్పుడు దాని రేట్లు పెంచేసి ఒక సామాన్యుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలు కొనుక్కోని స్థాయికి తీసుకొచ్చారు. ఒక భూదాన ఉద్యమాలు, లేకపోతే ఆ ఇందిరాగాంధీ తెచ్చిన పుణ్యం వల్ల ఆమె పేదల కోసం కష్టపడాలని చెప్పి, లేకపోతే నక్సలైట్లు, మావోయిస్టులు ఇలా రకరకాలుగా కష్టపడి దున్నేవాడిదే భూమి అని చెప్పి ఆ భూమిని కొంచెం 1 ఎకరమో 2 ఎకరాలు, నీ దగ్గర లక్షల ఎకరాలు ఎందుకు అయ్యా అని చెప్పి ఎకరమో 1/2 ఎకరమో 2 ఎకరాలు వంచి పెడితే ఆ ఎస్సీ ఎస్టీల దగ్గర ఈ మాత్రం కొంచెం భూమి ఉంది, 1 ఎకరం 2 ఎకరాలు. నీ దగ్గరనేమో 600, 1000 ఎకరాలు ఉంటది, లక్షల ఎకరాలు ఉంటది. వాళ్ళ దగ్గరనేమో ఎకరం భూమి కూడా ఉండదు. సో ఎక్కడిది నీకు నిజంగా నువ్వు కష్టపడి సంపాదించుకున్నది? ఆ భూమి దోసుకున్నది. ఏడ భూమి కనబడితే అది నీ పేరు రాసుకున్నది. అట్లాంటి భూమిని కూడా కేసీఆర్ అనే దొర వెనకట గడిలలో కట్టేసి చంపేసి వెట్టి చాకిరి చేయించుకున్న దొరలు, మా ఇక దక్షిణ తెలంగాణలో అయితే రెడ్డి దొరలు, ఉత్తర తెలంగాణలో అయితే బెలమ దొరలు 1000 సంవత్సరాలు మమ్మల్ని ఊడిగం చేయించుకొని ఒక కనీసం ఒక జీతం ఇవ్వకుండా ఎల్లిగా మల్లిగా అని చెప్పి బర్రెలకు పాలు విండిచ్చి మొత్తం పొలం పని చేయించి సంవత్సరానికి ఒక బస్తా ధాన్యం ఇచ్చి మొత్తం పని చేయించుకొని వెట్టి చాకరీ చేస్తే వాడు నక్సలైట్ అయ్యిండు, వాడు రాడికల్ అయ్యిండు, వాని పిల్లాన్ని రేపు చేస్తావు, వాని ఇట్లా అన్ని రకాలుగా అణిచివేస్తే వాడు ఏ దారి దొరకక ఇక వాడు సమన్యాయం కోసం ఆయుధం పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇట్లా అన్ని రకాలుగా అబ్యూజ్ చేసి వాడు భూమి రేటు 100 కోట్లు, ఎకరంకు 100 కోట్లు పెంచిండు. భూమి మన దగ్గర ఉంది, 10% మన దగ్గర 90% భూమి ఉంది, 90% మన దగ్గర 10% కూడా లేదు. ఆ 10% భూమి కూడా వీని దగ్గర ఉండొద్దని వాడు 32 కాలం ఉంటుంది తీసేసి వాడు కాంగ్రెస్ వాడు అప్పుడే పట్టా ఇయ్యరా అంటే వాడు ఇవ్వకపోయా, వీడు అమ్ముకుంటాడు, వీడు వ్యవసాయం చేసుకొని బతకాలని చెప్పి వాడు ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఇప్పుడు కేసీఆర్ అని లుచ్చనాయకుడికి వచ్చి ఆ 32 కాలంలో తీసేసి అనుభవదారుడి కాలం తీసేసి మళ్ళా ఎవరి పేరు మీద ఒరిజినల్ ఉందో వానికే భూమి చెందేటట్టు చేసిండు. అది సరిపోదని ఏడ భూమి కనబడ్డ కొడుకేమో ఏ స్త్రీ కనబడ్డ జర్ర అందంగా కనిపిస్తే కొడుకు వదలలేదు. కొడుకు కానీ బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఇక అయ్యనేమో ఏడ భూమి కనబడ్డ వదలలే. కానీ ఆగమ్మకి ఆడ నీకు మంచి ఇల్లు కట్టిస్తాను, ఉన్ని ఇల్లు కులగొట్టి ఆయన అట్లా చెప్తేనే వాళ్ళు కులగొట్టనిస్తారని కులగొట్టి తన ఫామ్ హౌస్ కి దారేసుకున్నాడు. సో ఇంత దుర్మార్గం చేసి ఇవాళ అన్ని వ్యవస్థలను తమ కంట్రోల్లో పెట్టుకొని ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఒక దానికి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే మన దగ్గర లేవు. నువ్వు 100 కోట్లైనా ఉంటే వారేసే శక్తి నీకు ఎక్కడిది? భూమి వల్లనే వచ్చింది. సో భూమి అంతా గుంజుకొని నువ్వు కష్టపడి సంపాదించుకున్నావా? వాడు నిజంగా కష్టపడి వాడు 1 లక్షల ఎకరాల ఆ నిజాం గారు పంచిపెట్టరా అంటే వీడు భూమి అంతా తమ పేరు రాసుకొని వెట్టి చాకరీ చేయించుకొని ఇలా కథలు పడుతున్నారు. సో ఇట్లా దుర్మార్గం చేసి 100,000 సంవత్సరాల నుంచి మమ్మల్ని నాశనం చేసి అయినప్పటికీ నేటికి 90% ట్యాక్సులు ఎవరు కడుతున్నారు? ఎవరి జనాభా ఎంత ఉందో, ఎవరు ఎన్ని వస్తువులు కొనుక్కుంటున్నారో, ఎవరి యొక్క వాటా ఎంత ఉందో వాళ్ళ జనాభాని బట్టి కడుతున్నారు.
90% జనాభా పెట్రోల్ పోయించుకుంటది, 90% జనాభా మందులు వాళ్ళకి అవసరమైన డే టు డే వస్తువులు కొనుక్కుంటది. మరి ఈ 90% మందే కదా నీకు జిఎస్టీ కడుతున్నది, పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకం కడుతుంది, పెట్రోల్ మీద వ్యాట్ కడుతుంది. మరి ఈ 90% వాళ్ళు ట్యాక్సులు కట్టడానికి పనికొస్తారు కానీ ఈ 90% మంది పదవులలో తమ 90% వాటా తమకు కావాలని అడిగితే 35 మార్కులు వచ్చినాయి, నువ్వు ఇది కాదు నువ్వు ఇది అని ఎక్కిరిస్తారా లంజ కొడుకులు? ఎక్కడ న్యాయం ఉంది? ఇప్పుడు జనరల్ కేటగిరీ సో ఏది 50% ఎందుకు లిమిట్ పెట్టాలి? 90% జనాభా ఎవరి జనాభా ఎంత ఉందో వానికి ఆ వాటా ఇవన్నీ అడిగితే తప్పేముంది? నా 90% నేను ట్యాక్సులు కడుతున్నా, నా 90% జనాభా ఉంది, నా 90% ఓట్లు ఉన్నాయి, నా వాటా నాకు ఇవ్వమంటే నీకేం అన్యాయం అవుతుందిరా? నీవెంత జనాభా ఉన్నావు అంత తీసుకోమంటున్నాం కదా. ఈడబ్ల్యూఎస్ ఒకటి అడగకుండా వాడు 3% 1% ఉన్నది బాపన్ వాడికి 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చిండు, అడగకుండా ఇచ్చిండు. నెత్తినోరు కొట్టుకొని మహిళలకి 50% చేయరా, మీ యొక్క జనాభా ఎంత ఉందో ఆ ప్రాతిపదికన బీసీలకి 42%, ఇంకోరికి ఇంకో శాతం చేయరా అంటే నీకు 35 మార్కులు వచ్చినాయి, మా అన్ని ఎత్తుకోబోతున్నావు. ఎవడెత్తుకోవేయండు? నీ జనాభా ఎంత ఉంది, నువ్వు ఎన్ని పదవులు అనుభవిస్తున్నావు? ఎక్కడ తీయండి, రాష్ట్ర స్థాయిలో తీయండి, కేంద్ర స్థాయిలో తీయండి, ఎమ్మెల్యేల సంఖ్య తీయండి, ఎంపీల సంఖ్య తీయండి, లేకపోతే ఆ యొక్క సెక్రటరీ ఒక్కొక్క శాఖలలో ఉన్నటువంటి నిర్ణయం చేసే పొజిషన్లో ఉన్న వాళ్ళు తీయండి, సిబిఐ డైరెక్టర్లు తీయండి, ఈడీ డైరెక్టర్లు తీయండి, హైకోర్టు జడ్జిలు తీయండి, సుప్రీంకోర్టు జడ్జిలు తీయండి. ఎక్కడైనా బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ఉన్నారు నిర్ణయం చేసే పొజిషన్లా? నీకు నీ 10% నువ్వు తీసుకోక మేము అడ్డపడతలేం కదా. జనరల్ కేటగిరీ నువ్వు తొంపు పెడతావు, ఆ జనరల్ కేటగిరీలో 99% ఓడి తీసుకుంటున్నాడు. ఏమనంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు టాలెంట్ లేదు అంటాడు. ఎందుకు లేదురా బోసుడికే? 35 మార్కులు అంటావు. 35 మార్కులు నీకు కూడా 35 మార్కులే కదా, అగ్రకులం వానికి కూడా. వానికి సపరేట్ కట్ ఆఫ్ మార్కు పెట్టలే కదా. ఎందుకు నీకు అట్లా అనిపిస్తే 35 మార్కులు చెల్లకపోతే అందరికి 60% చేయి, ఎవడొద్దన్నాడు? నాకు వద్దు 99.99 వద్దు నాకు. ఆ 99.9 కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు వస్తున్నాయి. ప్లస్ నువ్వు యొక్క హెచ్పిఎస్ మంచి ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటావు, ఎందుకంటే నీకు 1 ఎకరం భూమి అమ్ముకుంటే అయిపోయా. మరి వీనికి ఆ ఫెసిలిటీ లేదు కదా, అందుకే ప్రభుత్వంలో ఓడిపోతాడు, గవర్నమెంట్ హాస్పిటల్కి ఓడిపోతున్నాడు, గవర్నమెంట్ యొక్క స్కూళ్ళకి ఓడిపోతున్నాడు. కటిక పేదలు పోతున్నారు, ఏ గతి లేని పోతున్నారు. ఎందుకు? అందరికి సమానం విద్య వైద్యం అది బేసిక్ రైట్ కదా, వీళ్ళ ట్యాక్స్ డబ్బులే కదా. ఈ గవర్నమెంట్ కింద వేస్ట్ చేసే బదులు అదే ప్రైవేట్లో చదువు, నువ్వు ఏడ చదువుతావు వీడు కూడా అదే చదువుతాడు, వీనికి ఫీజు రీంబర్స్ చేయి. ఎందుకు అనవసరంగా టీచర్లని వీళ్ళ గవర్నమెంట్ ఉద్యోగులను మేపుతున్నావు? ప్రజల సొమ్మును ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు? పేదోడు కట్టిన ట్యాక్స్ డబ్బులు నువ్వేడ చదువుతాడో వీనికి అదే చదివే ఫెసిలిటీ, అది ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్. మేము లగ్జరీ కార్లు అడుగుతలేము, విమానాలు ఎక్కి తిప్పమంటలేము, విదేశీ ట్రిప్పులకు పోమంటలేము. విద్యా వైద్యం ప్రాథమిక హక్కు, ప్రాథమిక ఒక గూడు గుట్ట ఇవే కదా అడుగుతున్నది. సో అట్లాంటప్పుడు నువ్వు అన్ని వ్యవస్థల్ని కంట్రోల్లో పెట్టుకొని, సంపదని చేలో పెట్టుకొని, 10% ఉన్నోడు 90% సంపదని భూములు నీ చేలో పెట్టుకొని, సంపదని నీ చేలో పెట్టుకొని 90% పదవులు అనుభవిస్తూ 10% ఉన్నోడి మీద 35 మార్కులు వచ్చినాయి. ఎవరికి అగ్రకులం వాడికి 35 మార్కులు ఎక్కువ పెట్టినారా కట్ ఆఫ్? చెత్త లాంటి కొడుకులు. అసలు ఎందుకు ఆ ర్యాంకింగ్ సిస్టమ్ ఎందుకు? ఆ 90% ఎందుకు? నాకు 60% మార్కులు వస్తే వాడు పాస్ మార్కు, ఫస్ట్ క్లాసు సాల్. వాడికి ఏది ఫ్లైట్ ఇస్తే నడిపొస్తుందా? వాడికి డాక్టర్ చదువు చదివినాక డాక్టర్ వృత్తి చేస్తుందా? అంటే 35 మార్కులకు వస్తే చేరాకపోతే 35 మార్కులు ఎందుకు పెట్టినా? పాస్ మార్కు 60 మార్కులు పెట్టు. 60 మార్కులు వచ్చిన వాడికి చేస్తే 60 మార్కులు పెట్టు. ఎవడొద్దని నేను 60 మార్కులు పెడతా అని మేము అడ్డుపడుతున్నామా? చెత్త లాంటి కొడక. పొద్దుగా లేస్తే ఫేక్ ప్రచారాలు ఎంతవరకు కరెక్ట్? ఎక్కడ చెప్పు? ఏడొచ్చినాయి? బీసీ యొక్క ఏది అంబేద్కర్ పుణ్యం వల్ల, ఆయన గట్టిగా నిలబడి కొట్లాడడం వల్ల, ఆ పూనాబడబడికి ఒప్పుకోవడం వల్ల, ఆ బ్రిటిష్ వాడు వెనక నుంచి ఆ మద్దతు ఉండడం వల్ల, ఆ గాంధీ గారికి ఇంకోరికి నచ్చకపోయినా ఆ యొక్క దళితులకు 15%, యొక్క ఎస్టీలకి 7.5% వచ్చినాయి. అలా కూడా నిజమైన దళితులకు ఎంతమందికి వస్తున్నాయి, అలా కూడా నిజమైన ఎస్టీలకు ఎంతమందికి వస్తున్నాయి, అలా కూడా ఎస్టీ కానోడు ఎస్టీ కింద పరిగణించుకొని వాడే దోసుకుంటున్నాయి మొత్తం. ఇలా ఎస్టీల వర్గీకరణ చేయకపోవడం వల్ల ఒక పర్టికులర్ ఒక్క రోజు నేను అది రీబూట్ చేయకపోతే రౌటరు అది ఇట్లా మధ్యలో తలకాయ నొప్పిస్తుంది ప్రతిసారి చేయాలన్నట్టు. సో
ఆ యొక్క ఏది 7 ఆ యొక్క ఒక వాడు అసలు ఎస్టీనే కాడు. ఓకే, వాళ్ళు రాజస్థాన్ నుంచి ఉప్పు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళు లంబాడి సామాజిక వర్గం. ఇక్కడ అసలు ఎస్టీలనే లేరు వాళ్ళు చానేళ్ళు. ఓకే, ఆ ఇందిరాగాంధీని ఆమెను ఎన్నికల్లో ఆమె మెదక్ ఎంపీగా పోటీ చేసి గెలుస్తుందని ఆమె వీళ్ళని ఎస్టీలకి యాడ్ చేసుకొని ఇలా ఎస్టీ వర్గీకరణ లేదు. కోయోళ్ళకి, చెంచోళ్ళకి, గోండోళ్ళకి, ఇంకా అనేక నిజమైన మూల యొక్క ఎస్టీలకి రాకుండా చేస్తున్నారు. మొత్తం ఆ ఎస్టీలకు వచ్చే ఆ 7.5% ఈ లంబడోళ్ళే తీసుకుంటున్నారు. ఇలా దళితులకి ఇలా కొట్లాడంగా ఆ వర్గీకరణ జరిగింది. లేకపోతే ఒక సామాజిక వర్గం వాడే తీసుకుంటున్నాడు. సో ఇట్లా ఏది ఈ విత్ ఇన్ ద రిజర్వేషన్ లో ఈ రిజర్వేషన్లు ఎవరికి ఎంత ఉన్నాయి? 15% యొక్క ఏది దళితులకు ఉన్నాయి, ఎస్టీలకి 7.5% ఉన్నాయి. మొత్తంగా ఎంత అవుతుంది? 22.5% అవుతుంది. అంటే 22% వేసుకో. సో అంటే 78% ఓన్ షేర్లు ఉన్నాయి. చెప్పండి, ఎలా అసెంబ్లీ తీయండి, పార్లమెంట్లు తీయండి, చట్టసభలు తీయండి, ఎవరికి ఉన్నాయి? అల్లా కూడా విత్ ఇన్ ద బీసీ. ఇప్పుడు బీసీలు అంటాం, ఎంత ఏ బీసీలు అనుభవిస్తున్నారు? 2-3. మళ్ళీ ఆ కాపోడే బీసీ అంటాడు, ఆ కాపోడు తీసుకుంటున్నాడు. తర్వాత ఎవడున్నాడు తెలంగాణలో గౌండ్లోళ్ళు ముదిరాజులు కాదు, ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉంది కానీ వాళ్ళు ఏమి ఎక్కువ లేరు. సో హైదరాబాద్లో అయితే యాదవులు ఉన్నారు. సో కానీ ఏది ఏమైనా వాళ్ళ జనాభా తగ్గట్టుగా, వాళ్ళ ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ తగ్గట్టుగా వాళ్ళకి వాటాలు వస్తున్నాయా? లేవు. ఏది అంబేద్కర్ గారి పుణ్యం వల్ల, ఆయన కొట్లాడి రాజ్యాంగం రాయడం వల్ల, చట్టం చేయడం వల్ల అది ఆ 10 ఏళ్ల తర్వాత అది కూడా ఎత్తేయాలని ట్రై చేయడం. అంటే లంబడి కొడుకులు జనరల్ కేటగిరీ అంటారు. మరి జనరల్ కేటగిరీ అంత నిష్పక్షపాతం జరిగితే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎందుకు జనరల్ కేటగిరీలు వస్తలేవు? మొత్తం అగ్రకులం వల్ల ఎందుకు తీసుకుంటారు? ఆ 50% లిమిట్ ఎందుకు వచ్చింది? అన్ని లంగ కథలు. ఎందుకంటే ఆ జడ్జి తీర్పిచ్చేటోడు అగ్రకులమోడే, ఆ యొక్క ముఖ్యమంత్రి ఉండేటోడు అగ్రకులమోడే, ఆ యొక్క ప్రధానమంత్రి ఉండేటోడు అగ్రకులమోడే, అన్ని అగ్రకులాలు. మళ్ళీ వాడే వచ్చేసి నేను బీసీ అని వాడితో తొలగించుకుంటున్నాడు. ఎన్ని లంగ కథలు పడుతున్నారు అంటే ఈ బ్రాహ్మణిజాన్ని, ఈ మనువాదాన్ని. వాడు బ్రాహ్మణుడు పైన ఉండాలి, వాని కింద క్షత్రియుడు ఉండాలి, వాని కింద వైశ్యుడు ఉండాలి, బనియా ఉండాలి, వాని కింద ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ఈ శూద్రులు ఉండాలని వాడి వ్యవస్థ పెట్టిండు. అదే నడుస్తున్నది ఇప్పుడు. దొంగలాంటి కొడుకులు. మళ్ళా దాని ఇగో చూడు, ఏదో కామెంట్ పెట్టింది, అది దాని పేరు ఏదో ఉంది, వెన్నెల సీత అంట. ఓకే, చూడండి ఏమంటాడు? బడులు, హాస్పిటల్స్ కడితే మేము 35 మార్కులతో దూరి దేశాన్ని నాశనం చేస్తాం, పెద్ద ప్లానింగ్ నే. ఎవడు 35 మార్కులు పెట్టమన్నాడు? మేము పెట్టమన్నాంరా? 60 మార్కులు వస్తేనే టాలెంట్ ఉంటుంది అంటే 60 మార్కులు పెట్టు, ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఫస్ట్ క్లాస్ వచ్చిన వాడికి ఎవడైనా ఈక్వల్ నాలెడ్జ్ ఉన్నట్టే లెక్క. నాకు 99.9 మార్కులు నేను ఏడబెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి? నాకేం అవసరం? అసలు ర్యాంకింగ్ సిస్టమ్ తీసేసే గ్రేడింగ్ సిస్టమ్ పెట్టు. 60% క్వాలిఫై మార్కులు, 60% ఫస్ట్ క్లాస్ వచ్చిన వాడికి ఇంకా దాని రిలేటెడ్, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ మళ్ళీ టెస్టులు, మళ్ళీ ఎగ్జామ్స్ పెడతారు కదా, వాటికి కూడా 60 మార్కులు పెట్టు. మేము వద్దంటే అడుగు. పేదోడికి కూడా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా నువ్వు చదివే స్కూళ్ళలో చదువుకునే అవకాశం ఇవి. అంతే. ఇక మేము అంతకుమించి ఏం అడుగుతలేము నిన్ను. ఈక్వల్ పెట్టు. మా వాటా మాకి, మా జనాభా ఎంత ఉందో, మా ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో మా వాటా మాకి ఇమని అడుగుతున్నాం. తప్పేం అడుగుతున్నాం? చెత్త బాడకావులు. పొద్దుగా లేస్తే అదేదో రిజర్వేషన్ అంట, అదేదో ఎవరికో తగ్గిస్తున్నామంట. నో, దట్స్ నాట్ కరెక్ట్. అస్సలే ఊరుకునేది లేదు. ఓకే, సో అట్లా బీసీ బిల్లు పెట్టరా అంటే పెట్టరు. దానికి ముస్లిమ్స్ అనేది తోక ఆడే చేస్తారు. అరే పేదోళ్ళు ఏ సామాజిక వర్గంలో ఉన్నా పేదోళ్ళే కదా. ఈడబ్ల్యూఎస్ ఎవడు అడిగినరా? ఎవడు అడిగిండు ఈడబ్ల్యూఎస్? ఎవడు అడిగినామా? ఎందుకు తెచ్చినావు? జనరల్ కేటగిరీ అని చెప్పి ఆ 50% ఎవడు తీసుకుంటున్నాడు? బీసీలకి ఆ 27% మండల్ కమిషన్ వల్ల ఓన్లీ విద్యా సంస్థలలో వచ్చింది తప్ప, విద్యా ఉద్యోగాలలో వచ్చింది తప్ప చట్టసభలు రాలేదు. అర్థమైంది? చట్టసభలు లేదు బీసీలకి రిజర్వేషన్. అంబేద్కర్ పుణ్యం వల్ల ఎస్సీలకు, ఎస్టీలకు మాత్రమే ఉంది చట్టసభ. వైర్లెస్. సో ఇది పరిస్థితి. సో అంటే మేము బతకొద్దా? మేము మనుషులం కాదా? మేము నీ లెక్క అమ్మ యోని నుంచి రాలేదా? నీ మీద ఎండగొట్టి మా మీద ఎండగొట్టదా? ఎందుకు ఈ వివక్ష? నువ్వు చేస్తే నువ్వేం చావమా? ఎక్కడ డిఫరెన్షియేషన్ ఉంది? ఎవడో ఏదో చెత్త పుస్తకం రాసుకుంటే అది మాకేం సంబంధం? వాడు
ఆధిపత్యం ఉండడానికి వాడు రాసుకుంటే ఆ చెత్తని రోజు పొద్దుగాలు వేస్తే గుళ్ళల్లో వాడు చెప్తే అది మాకేం సంబంధం? మాకు ప్రకృతికి సంబంధం, మాకు కనిపించే సూర్యునికి సంబంధం, కనిపించే భూమికి సంబంధం కదా. నువ్వు చెప్పే అరుంధతి నక్షత్రం ఆ బాపనోనికే కనిపిస్తుంది, మాకు కనిపించది. బీజేపీ చేసే అభివృద్ధి బీజేపీ అంధభక్తులకే కనిపిస్తుంది, మాకు కనిపించది. కాబట్టి వాడేదో చెత్త పుస్తకం రాసుకుంటే వాడు ఆధిపత్యం కోసం వాడు ఆరుడంటే గొప్పవాడని వాడే చెప్పుకుంటుంటే వాడు పైన ర్యాంక్ రాసుకున్న చెత్త మా మీద ఎందుకు రుద్దుతావు? అందరం సమానమే, భూమి సమానంగా వంచు, పదవులు సమానంగా వంచు, ఎవరి జనాభా ఎంతుందో వాని వాటా వంచమంటే నీకేం వస్తుంది? నీ వాటా నువ్వు తీసుకో, ఎవడాపుతున్నాడు? ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. 60% కట్ ఆఫ్ మార్క్ పెట్టు, మేము ఎవడన్నా బీసీ ఎస్సీ ఎస్టీలో వద్దంటే అడగండి. అర్థమైందా? నువ్వు ఏ స్కూల్లో చదువుతావో నీకు ఏ ఫెసిలిటీస్ వస్తాయో గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ ఇవి తీసేసాయి. అది బీసీ ఎస్సీ ఎస్టీల కోసమే పెట్టినావు. ఎందుకంటే వీని పేదోని దొడ్డు రేషన్ ఇవన్నీ తీసేసాయి. నీకే ఫెసిలిటీస్ ఉన్నాయో మాకు అవి నీ చేతులకి వెళ్ళి ఇయ్యకు, మేము కట్టిన ట్యాక్స్ డబ్బులకి వెళ్ళి దొంగలు వచ్చా నా కొడుకు. ఆలోచించగలుగుతున్నారు మీ కామెంట్ అందరూ. లేకపోతే ఈ ఫాల్స్ ప్రాపగండా ఎన్నాళ్ళు అనుభవిస్తాం? వాడేదో మనకి ఫేవర్ చేస్తున్నాడు, 60 మొత్తం జనరల్ కేటగిరీ అంతా వాళ్ళే తీసుకొని ఈడబ్ల్యూఎస్ కింద వాళ్ళే తీసుకొని మళ్ళీ వాడు బీసీలకు అయితే చట్టసభలో రిజర్వేషనే లేదు, మహిళలకు లేదు. మళ్ళీ వాడు వచ్చేసి మనకి ఏదో ఫేవర్ చేస్తుండంట, నాకు 35 మార్కులు వచ్చినాయంట. మరి అగ్రకులం వాడికి ఎంత వచ్చినాయి? వానికి కూడా 35 మార్కులు కట్ ఆఫ్ మార్కు, వానికి వేరే కట్ ఆఫ్ మార్కు పెట్టలే కదా. బోసిడికే పొద్దుగా లేస్తే ఈ ఫాల్స్ ప్రాపగండా ఉరికి అనాలి ఈ పాడుకోవాలని. బాపనోడి ఈ మనువాదం సత్యదాకా ఇట్లనే ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడు ఎన్ని చేయి వెట్టి ఈ శ్రమ దోపిడే జరుగుతుంది తప్ప మనకి శ్రమ దోపిడి జరుగుతుంది, మళ్ళీ వివక్ష జరుగుతుంది, ఇది అవమానాలు జరుగుతాయి. కాబట్టి ఈ బాపనోడి యొక్క మనువాదాన్ని ఆయన ఉట్టినే కాదు, మనలే మనుధర్మ శాస్త్రాన్ని పుస్తకం అంటే అది పుస్తక రూపం లేదు, మన బ్రెయిన్లలో ఉన్నది. అది ఒక దగ్గర పుస్తకం లేదు, అది మన బ్రెయిన్లలో చెత్త నింపిర్రాళ్ళు. ఈ పుస్తకాలు అంటే వాడేదో ఆ యొక్క వేదాలలో చెత్త జ్ఞానాన్ని అది ఒక ఆధారం లేకుండా, ఒక సైంటిఫిక్ టెంపర్ లేకుండా, ఒక రేషనల్ థింకింగ్ లేకుండా ఎవరికో దోషింది ఏదో రాసిన ఆ చెత్త జ్ఞానాన్ని వాడు మనకు అర్థం కావద్దని సంస్కృతంలో చెప్తాడు. అది మనం దొంగిలించి నేర్చుకుంటామని చెప్పి వాడు వీని షోలో వాడు చెప్తాడు, వాని షోలో వీడు చెప్తాడు. ఎవడన్నా బై మిస్టేక్ క్యూరియాసిటీ తోటి వింటే వీడి నాలుకలు పోస్తాడు, వీడి షవులలో సీసం పోస్తాడు. ఈ లాంటి కొడుకులు మాకు సమన్యాయం చేస్తారంట. ఇప్పటికీ ఆ గుళ్ళల్లో ఈ కులమోడు వెంకటేశ్వర స్వామికి ఏది నీళ్లు పోయాలి, ఈ కులపోడు పాలు తేవాలి, ఈ కులపోడు రథం గుంజాలి, ఈ కులపోడు ఏది పువ్వులు ఇయ్యాలి. ఇప్పటికీ ఈ చెత్తను నడుస్తున్నది. ఎందుకంటే ఇట్లా ఈ కులపోడు ఇట్లా చేస్తేనే ఆ బాపనోడు ఆడుంటాడు, ఈ కులమోడు ఇట్లా చేయలేదనుకో ఆ బాపనోడి స్థానంలో నేనుంటా అంటాం. అర్థమైందా? కాబట్టి వాడు ఒక పథకం ప్రకారం పెట్టిండి వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ. మనకు సిగ్గుశరం ఉండాలి, ముచ్చటింటాం మళ్ళీ అన్ని మర్చిపోతాం. అట్లా కాదు కదా, చైతన్యంతో కొట్లాడాలి. కొట్లాడితే వానికి నచ్చకపోయినా మనకు అనుకూలమైన చట్టాలు తెస్తాడు, మనము అట్లా ఉంటుంది. కాబట్టి ఆ రిజర్వేషన్ అనే పదాన్నే తొలగించాలి. సమన్యాయం, ఈక్వల్ జస్టిస్, మా వాటా మాకు, మా జనాభా మాకు, మా ట్యాక్సులు మాకు. నీ ఇంట్లోకి వెళ్ళి నీ భూమి అమ్మి ఒక్క అర గింజ కూడా మాకు ఇయ్యకు, మేము కట్టిన ట్యాక్స్ డబ్బులకి వెళ్ళి మాకి చెప్తా కొడుకులు. మళ్ళీ ఈ బాడకాలు ట్యాక్సులు ఎక్కొడతారు. మనం కట్టిన బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకొని వ్యాపారం చేస్తాను, అప్పులు తీసుకొని లేకపోతే వ్యాపారం చేస్తాను, భూములు వాని పేరు మీద నిన్న అదాని గారికి ఎంత రూపాయికి ఎకరం అంట. మాకు ఏమంటారా రూపాయికి ఎకరం? అప్పులు కూడా బీసీఎస్సీలకి ఇయ్యాడు బ్యాంకోడు. ఎందుకంటే వాళ్ళ బ్యాంకులో ఉండే మేనేజర్ కూడా మళ్ళీ ఈ పాడుకోవాలి. ఒక సిస్టమేటిక్ గా బయటకు పైకి రాణిస్తలేరు ఇలాంటి కొడుకులు. ఎందుకంటే అన్ని సిస్టమ్స్ వాళ్ళు కంట్రోల్ పెట్టుకున్నారు. అగ్రకులం వాడికి లోన్ దొరుకుతుంది వితౌట్ ష్యూరిటీ ఆల్సో, మళ్ళీ బీసీఎస్సీలకు దొరకదు. ఎన్నేళ్ళు అదే ఈ బీసీఎస్సీ ఎస్టీ పైన ఉంటే, నిర్ణయం చేసే పొజిషన్లు ఉంటే ఇంత అన్యాయం జరగకపోవచ్చు కదా. కొట్లాడరు, ఏం చేయరు, మాకేంది ఆడేదో చిల్లర ఇస్తాడు, ఇంత వాడు మొత్తం దోసుకొని వాళ్ళకెళ్ళి ఇంత చిల్లర వారైతే ఖుషి అయిపోతాం. ఈ బానిస మెంటాలిటీ ఉన్న రోజు బానిసగానే బతుకుతావు. ఆలోచించుకోవాలి. అర్థమైందా? దొంగ ఏ పార్టీ ఏ పేరు పెట్టినా దొంగ.
ఇది ఖాదర్ అహ్మద్, హాయ్ సార్, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫేవరెట్ ఆఫ్ ఫర్ యువర్ వీడియో. అదే బ్రదర్, వాడు ఇంత అన్యాయం చేసి మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు దోసుకొని మెజారిటీ 90% మనం ఉంటే మళ్ళీ వాడు వచ్చేసి మనకేదో ఫేవర్ చేస్తుండంట. ఈ ఎక్కిరింపులు 35% ఓడొస్తాడు, క్వాలిఫైడ్ కానోడు వస్తాడు అని ఎందుకు ఇస్తున్నావురా? ఎవడు ఇమ్మన్నాడు? 35 మార్కులు వచ్చినానికి ఎవడు పెట్టమన్నాడు? నేను పెట్టమన్నా 35 మార్కులు కట్ ఆఫ్ మార్కు? విద్యా వ్యవస్థని అప్గ్రేడ్ చేయరా? అది పనికిరాని చెత్తను ఎందుకు నేర్పిస్తున్నావు? మాకు డే టు డే యూజ్ అయ్యేది నేర్పు. ఆ సబ్జెక్ట్ ఏ ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషనల్ రిలేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయి. ఆ రిలేటెడ్ క్వశ్చన్లు అడుగు. చెత్త ఎందుకు మాకు అవసరము? 60 మార్కులు కట్ ఆఫ్ మార్క్ పెట్టంగా మేము వద్దంటున్నామా? చెత్త లంబడి కొడుక, వాడిని తిడుతున్నా. ఎవడైతే దొంగ లంబడి కొడుకులు ఉన్నారో, రిజర్వేషన్ అంటే అదేదో పాపము నేరం. రిజర్వేషన్ కాదు దాని పేరు, సామాన్యాయం. సామాన్యాయం సామాన్యాయం. మా జనాభా ఎంతో, మా ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ ఎంతో, మా వాటా అంత. అది రిజర్వేషన్ కాదు. యూఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ టు అస్, వీఆర్ డూయింగ్ ఫేవర్ టు యూ. జనరల్ కేటగిరీ అని చెప్పి, ఈడబ్ల్యూఎస్ అని చెప్పి మొత్తం వాటా నువ్వే తీసుకుంటున్నావు లంబడి కొడుక. 50 నుంచి 60%, లేకపోతే ఈ చట్టసభల్లో అయితే 80% నువ్వే తీసుకుంటున్నావు. జనరల్ కేటగిరీ అంటావు, మాకేమి ఇయ్య వాళ్ళకెళ్ళి. దొంగ లంబడి కొడుకు. ఆలోచించండి మిత్రులు. ఇది యూకే ఫార్మ్స్, సూపర్ అన్న, థ్యాంక్ యూ. ప్రదీప్ నాయుడు, యాడనో ఈ బాడకోళ్ళకి నన్ను ఏమనడానికి లేదు. వీళ్ళకి ఈ బాడకోళ్ళకి ఎవడైతే బీజేపీ సంఖ నాకుతుండో, ఈ నాయుడు, ఈ వెలమ, ఈ రెడ్డి, వీళ్ళందరి మీద బాపనోడు ఈడు ఏర్పరచుకునే వ్యవస్థ. ఈ లంబడి కొడుకులకు అర్థం. ఈ నాయుడు అని పెట్టుకునే లంబడి కొడక ఎవడరా? నువ్వు శూద్రుడు వేరా లంబడి కొడక. చదువు మన ధర్మశాస్త్రం. వాడు సంస్కృతంలో చెప్పడానికి ఈశం పాశం పోలగొట్టు గుడికి పోతే, లేకపోతే నువ్వు వాడిని పూజాని ఇంటి పిలిచి అలా అంబడి కొడక, నువ్వు ఈ సంస్కృతం మాకు అర్థం కాని భాష ఎందుకు చెప్తారా? దీన్ని తెలుగులో కన్వర్సేషన్ చెప్పి అడుగు అని. ఈ నాయుడు అనేటోడు, రైతు రాజ్యం అనే ఒక సినిమా వచ్చింది చూడు. రైతు ఇది బ్రిటిష్ అని కాలంలో 1939లో వచ్చింది చూడు. అందరు నాయుడులు ఉంటారు. ఎవడ్రా? ఈడ నాయుడు ఎవడు, ఈడ రెడ్డి ఎవడు? ఇద్దరు వీళ్ళు వ్యవసాయం చేసుకునేటోళ్ళు. ఆ వ్యవసాయ భూమిని బీసీఎస్సీ తన్ని అంత గుంజుకొని నీ పేరు రాసుకుంటే భూమిలో రేట్లు పెరిగితే అప్పుడు నువ్వు ఇవాళ అగ్రకులమైనవు. కానీ బాపనోడు రాసిన మనువాద వ్యవస్థలో ఈ నాయుడు కాలు మొక్కడు బాపనోడు, నాయుడు రెడ్డి కాలు మొక్కడు బాపనోడు, రెడ్డిోడే బాపనోడు కాలు మొక్కాలే, నాయుడు కానీ చెప్పుకునేటోడే కమ్మోడే ఏది వాని కాలు మొక్కాలే. కాబట్టి నువ్వు అగ్రకులం ఈ రాజ్యాంగాలు రాసుకున్నావు, ఎందుకంటే నువ్వు భూములు అన్ని అందరికి గుంజుకున్నావు కాబట్టి. కానీ నువ్వు వాడు బాపనోడు రాసిన మన ధర్మశాస్త్రంలో నువ్వు శూద్రుడివే, వ్యవసాయం చేసుకునేటోడివి. అర్థమైందా? సింపుల్. సో కాబట్టి నువ్వు గొప్పోడి కాదురా రే నాయుడు అని పెట్టుకున్న చెత్త నా కొడక. నీకు సిగ్గుచరం లేదు. నీ తోటి శూద్రులని నువ్వు సంఖ్య నాకు ఇస్తా అంటే తంతర పట్టుకొని వీనికి దొరికింది ఏంది? నేను సబ్జెక్ట్లా నేను మాట్లాడిన దాని న్యాయం ఉంది కాబట్టి వాడికి నాకు తిట్టడానికి వానికి ఏం దొరకలేదు కాబట్టి నువ్వు ఆడుండి మాట్లాడుతావు, ఏడుండి మాట్లాడితే ఏందిరా? ఏడుండి మాట్లాడితే ఏంది? ఇలా CNN ఉన్నది, ఏడున్నది, ఇంకోటి ఉన్నది, ఇలా గూగుల్ ఉన్నది, ఏడున్నది దాని హెడ్ ఆఫీసు, మైక్రోసాఫ్ట్ ఉంది, ఏడుంది. యాడుంటే ఏంది? ఈ టెక్నాలజీ వచ్చినాక ప్రపంచం గుడ్డగా అయిపోయిందిరా. ప్రపంచం అంతా ఒకటే అయిపోయింది. ఇలా మనం వాడుతున్న ఫేస్బుక్ ప్రపంచం అంతా ఉన్నది. కాబట్టి ఇండియాలో పండించిన పసుపు అమెరికాలో తింటున్నారా? వరల్డ్ హ్యాస్ బికమ్ స్మాల్. ఈడ ఆడ ఉన్నాం కాదు, మనం చెప్తున్న ముచ్చట తప్ప రైటా గంతే. వాడు ఏదో దేశంలో ఉండి ఫోన్ కనిపెడితే అది నీకెట్లా యూజ్ అవుతుందిరా? మరి స్మార్ట్ ఫోన్ అనేది ఆపిల్ CEO కనిపెట్టిండు, స్టీవ్ జాబ్స్ అంటాను. ఇప్పుడు నువ్వెందుకు వాడుతున్నావురా? మరి మనది కాదు కదా. ఏడనో భూములకెళ్ళి పొక్కలకెళ్ళి వచ్చినటువంటి పెట్రోలు నువ్వెందుకు పోయించుకున్నావు నీ బండిలా? మన దేశంలో ఉట్టలే కదా. చెత్తలాండి కొడక, అట్లుంటుందారా? న్యాయమే. అమెరికాలో ఉన్నవాడు మనిషే కదా. అమెరికాలో కూడా భూములకెళ్ళి అవుతాయి కదా చెట్లు. ఏం మాట్లాడతారు? నేను మాట్లాడిన సబ్జెక్ట్లో తప్ప రైటా? తప్పు ఉంటే తప్పు, రైట్ ఉంటే రైట్ ఉంటే ఒకవేళ మన వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటే వాటి సరిదిద్దుకోవాలి. అది లెక్క. కానీ నా వ్యక్తిగతంగా నన్ను తిడితే ఏమొస్తుందిరా? అంటే నేను చెప్పిన సబ్జెక్ట్లో నీకు అలా లోపం కనిపిస్తలేదు కాబట్టి, న్యాయం ఉంది కాబట్టి, ఆ న్యాయాన్ని నీకు అంగీకరించే శక్తి లేదు కాబట్టి, నువ్వు దోపిడీదారుడు కాబట్టి, నువ్వు అన్యాయానికి పెద్దపీట వేసే దరిద్రం ఉండకూడదు కాబట్టి నువ్వు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నావు.
ప్రజలని చూస్తున్నారు కదా, ఎవరి ఇంటెన్షన్ ఏంది చూస్తున్నారు కదా, తంతరు పట్టుకొని. ఓకే, ఎల్లకాలం ఎవరిని మోసం చేయలేవు, ఎల్లకాలం ఎవరిని అణిచిపెట్టలేవు, ఎల్లకాలం ఎవరి భూములు గుంజుకోలేవు. అర్థమైందా? గుంజుకుంటే ఎట్లెట్లా ఉద్యమాలు వచ్చినాయి ప్రపంచం అంతా. ఇలా నేపాల్ ఎందుకు వచ్చింది? ప్రజలకేమో తినడానికి తిండి లేదు, నిరుద్యోగము, అధిక ధరలు, అన్ని ప్రజలేమో రోజు సచ్చుకుంటూ ఎడుతుంటే నువ్వేమో రాజభోగాలు అనుభవిస్తూ ఊరుకుంటారా? కాల పెట్టిర్రు. ఫ్రెంచ్ ఉద్యమం ఎందుకు వచ్చిందిరా? రష్యాలో జార్లకు వ్యతిరేక ఉద్యమాలు ఎందుకు వచ్చినాయిరా? రెవల్యూషన్స్. ఎందుకంటే ప్రజలు గొడగొడ ఏడ్చి యొక్క అత్యంత కఠిన యొక్క బాధలు అనుభవిస్తుంటే నువ్వు రాజభోగాలు అనుభవిస్తే ఏడవర్రా? సేమ్ ఇట్లనే అవుతుంది. మీకు అమ్మని కూడా కాలబెడతారు అన్ని. రామోజీరెడ్డిలా వాళ్ళు ఎన్ని నిజమైన భూములని, ఎన్ని వాళ్ళకి నిజంగా వానికి మార్కెట్ రేట్ ఇచ్చినవా, ఎన్ని తీసుకున్నావా అని కాలబెడతారు. లంగ కథలు పెడితే ఎల్లకాలం ఊరుకోరు. దొంగలండి కొడుకులు. ఇంకా వాడు నన్ను తిడుతున్నాడు, యాడ ఉండి మాట్లాడతావు, ఈడ ఉండి మాట్లాడతావు. యాడుంటే నిబే ఆడుంటే నన్ను ఏదో చేద్దామనా? లేరా జనాలు? తంతారు కాల పెడతారు. 90% మేమే ఉన్నాం బీసీ ఎస్సీ ఎస్టీలం. గుర్తుపెట్టుకోవాలండి కొడక. అర్థమైందా? అయిపోయింది. ఇక వెనకట చేసినవే కానీ ఇవాళ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఇవాళ నీ కథలు నడవాయి. ఇవాళ ఏఐ వచ్చింది. ప్రతి ఇన్ఫర్మేషన్ నువ్వు 1% కూడా దాద్దామంటే దాగదు. కాబట్టి ఇంకా మనం బీసీ ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తా, మమ్మల్ని అణగదొక్కుతా, మాకు దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా అంటే నీ మోడీ పెట్టి దొడ్డు రేషన్ బియ్యం పెట్టి నీ నాయుడులో పెట్టి కొడతారు. అర్థమైందా? ఉట్టైనా రాలే ఉద్యమాలు, ఉట్టైనా రాడే. వాడు గన్ను పట్టుకోలే. గన్ను పట్టుకుంటే అందరు ఊర్లకి వెళ్ళి వారిపోయారు ఈ లంచ కొడుకులు. అని ఎర్రజెండా వాతితే దున్నేవాడితే భూమి అంటే ఒక్కొక్కడు ఊరు ఇడిచి పారిపోయారు పాడుకోరు. ఇవాళ నీతులు చెప్తున్నారు. తంతరు బిడ్డ, గుర్తుపెట్టుకో. అరే నాయుడుగా. సాఫ్ట్ బాయ్ ఫండ్, వ్యాలిడ్ పాయింట్ బ్రదర్, అప్రిషియేటెడ్, ఆల్సో సపోర్టింగ్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. మీ తరఫున నిరంతరం ఎవడైతే అణగారిన వర్గాలు ఉన్నారో, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఎందుకంటే బలిసినోడు వాడు దోసుకుంటుంటే వానికి వానికి ఏం అవసరం? మన యొక్క రిసోర్సెస్ వాడు ఆల్రెడీ దోసుకుంటున్నాడు. వానికి ఏం అవసరం? ఎవడైతే అణచవేయబడ్డవాడో, ఎవడైతే అణగదొక్కబడిన వాడో వాళ్ళకి మనం మద్దతు కావాలి. కాబట్టి అణగారిన వర్గాల కోసం ఎవడే అన్యాయం చేస్తున్న దుర్మార్గులకు వ్యతిరేకంగా అందరికీ సమన్యాయం దొరికే విధంగా, సంపద అందరికి చెందే విధంగా ఉండే విధంగా వాళ్ళందరి తరఫున వాయిస్ ఇస్తా, వాళ్ళకి విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్తా. సింపుల్. ఓకే, ఆ బాడుకోళ్ళకి అర్థమైతలేదు. చచ్చిపెట్టాడు ఏం తీసుకోవాలా లంబడి కొడుక, నిన్ను కూడా 6 అడుగుల అలానే పాతి పెడతారా లంబడి కొడుక అని చెప్తున్నా. అర్థమైతలేదు వాళ్ళకి. మళ్ళా ఇట్లా దోసుకొని వాడు వచ్చేసి చిల్లర ఇచ్చి, ఓ నా చిరంజీవి గొప్పోడు రక్తదానం చేస్తున్నాడు, వాని రక్తం ఇస్తున్నాడు, మన రక్తం గుంజుకొని వాని పేరు పెట్టుకుంటున్నాడు. వాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టేసి కాపోడు అది అప్పుడు 300 సీట్లు ఉండే ఉమ్మడి యొక్క రాష్ట్రంలో. 294 95 దాదాపు 300 సీట్లు ఉండే. 300 సీట్లకి 20 ఏళ్ల కిందనే బాడుకావు ఒక్కొక్క దగ్గర 5 కోట్లు వసూలు చేసాడు టికెట్కి. అంటే ఎంతైనా 1700 కోట్లు వసూలు చేసి వానికి ₹1,00,000 ఇచ్చినా, వీనికి ₹1,00,000 ఇచ్చినా చిరంజీవి దేవుడు అంటాడు. ఆ 1700 కోట్లతోటి ఒక 10,000 ఎకరాలు కొనుక్కొని, 1,00,000 ఎకరాలు కొనుక్కొని పెట్టుకుంటే ఇవాళ ఆ 10,000 ఎకరాలు కొని పెట్టుకుంటే 10,000 కోట్లతో 1,500 కోట్లతోటి 1,00,000 ఎకరాలు ఆ రోజుల్లో ఎంత ఉండే? 1,00,000 ఎకరాలు వీడ కొని పెట్టుకుంటే ఇవాళ అది ఒక లక్షల కోట్లు అవుతుంది దానికి. వాళ్ళకెళ్ళి వానికో 1,00,000 ఇచ్చి, ఇంకో 1,00,000 ఇచ్చి చిరంజీవి గొప్పోడు అంటే దొంగ ముండ కొడుకులు. మీరు కష్టపడి సంపాదించుకున్నారా? దొంగల్ మోసం. ఆనికి తోడు ఈ కాపాడు తయారండి మల్లిగాడు. వాడు 200 కోట్లు ఆని బెదిరించి జర్నలిజం చేసిండు. జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. వాడుకో అందరిని బెదిరించి అందరి దగ్గర వాని దోసుకున్నది బయట పెడతా అని చెప్పి వానితో డీల్ చేసుకుని అట్లా 200 కోట్లు సంపాదించి ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంపాదించాలని పొలిటికల్ పార్టీ పెట్టి ఒక్కొక్క దగ్గర రేపు టికెట్ కి 3 నుంచి 5 కోట్లు తీసుకుంటాడు. లేదో చూడండి మీరు. అంటే కూర్చున్న దగ్గర 1000 కోట్లు సంపాదించుకుంటాడు ఆ వాడుకో. ఆర్ఎస్ ప్రవీణ్ లుచ్చన్న కొడుకు వాడు కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడే 100 కోట్లు సంపాదించాడు. మరి గురుకులాల్లో పిల్లలు పెట్టి తిండిలో దోసుకున్నాడు. అది సరిపోలేదని బాడుకో ఇలా బీఆర్ఎస్ మళ్ళీ దోస్తు చేసిండు. మొన్న బీఎస్పీ కింద పోయి ఒక్కొక్క టికెట్ కి 30 లక్షలు తీసుకున్నాడు. పనికిరాని బీఎస్పీకే 1% ఓటు లేనోడే ఆడు 30 లక్షలు అసలు చేసిండు ఒక్కొక్క దగ్గర. అంత లంగలు దొంగలు తయారయ్యారు.
వెరీ వెరీ అన్ఫార్చునేట్. బాబా మొహమ్మద్ కుమ్మై, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, చేద్దాం మనం ఒక సిస్టమేటిక్ గా కష్టపడదాం. ఓకే, మనం ఏం అడుగుతలేం, వాని వాటా వాని తీసుకొని వద్దంటలేం, మా వాటా మాకు ఈరా అంటున్నాం అంతే. మేమేం అంటలేం. అన్నిట్లల్లా పదవులల్లా, భూములల్లా, అన్నిట్లల్లా. వంపు గల్ల మహేష్, ఈ నిజాలన్నీ ఈ దేశంలో ఉండి మాట్లాడలేం. అదే బ్రదర్, ఏడున్నా మాట్లాడతాం. కాకపోతే మన దేశంలో ఉంటే ఏంటంటే ఆ బాడుకోలు మనని ఏమంటారు హింసించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఆడ రక్షణ పెట్టుకుంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఓకే, రేవంత్ రెడ్డిని కొట్టలేకనా? ఎందుకు కొట్టలేకపోయినారు? ఆయన చుట్టూ 10 మందిని బాక్సర్ లేకపోతే సెక్యూరిటీని పెట్టుకున్నారు అంతే. ఇప్పుడు కేఏ పాల్ ఉన్నాడు. ఓకే, ఆయన ఇప్పుడు వేరే దేశం పోతే ఒకటే పోతాడు, ఒకటే రోడ్డు మీద పోతాడు. ఇండియాలో ఉంటే 5గురినో 10 మందినో పెట్టుకుంటాడు. ఇప్పుడు అల్లు అర్జున్ రోడ్ల మీదకి వచ్చిండు అనుకో, వాళ్ళ ఇంట్లో ఉంటే బట్టలు ఇప్పుకొని తిరుగుతాడు కావచ్చు, షార్ట్ మీదనో దేని మీద తిరుగుతాడు కావచ్చు. కానీ బయటకు వస్తే మహేష్ బాబు కానీ ఇప్పుడు బయటకు వస్తే ఏం చేస్తారు? వానికి ముందటో కారు పోతుంది, వెనుకో కారు పోతుంది, ఆయన సెక్యూరిటీ ఉంటారు, 4 బాక్సర్లు ఉంటారు. మరి హీరోయిన్ వస్తుంది, ఏం చేస్తారు? అదొక్కటే వస్తే ఏం చేస్తారు? దాన్ని అందరు ఒత్తి పెట్టరా? మరి దాని చుట్టూ 2 మరి 4 పెట్టుకొని వస్తుంది కదా. అది గంతే, మనం వచ్చినా గంతే చేస్తాం. ఏడున్నా నోరైతే మూసుకోం కదా. న్యాయం కావాలంటే మళ్ళీ గాడున్నాడు, వాడిని చంపాలనుకుంటే ఏ పార్టీకి వాడిని చంపలేడా? వాడి చుట్టూ 4 పెట్టుకుంటాడు కదా. కాబట్టి ఈ దేశంలో మనకి అట్లాంటి అవసరం లేదు. కాబట్టి ఏది పోలీసులు 5 నిమిషాలు వస్తారు కాబట్టి మనకు అవసరం లేదు. అది మన దేశం వస్తే ఏం చేస్తాం? 4 పెట్టుకుంటాం గంతే, 4 పైసలు ఖర్చు అవుతాయి గంతే. కానీ ఇక నోరు మూసుకుంటూ కూర్చుంటామా? కొట్లాడాలనుకుంటే ఐకమత్యంగా 4 పెట్టుకొని కొట్లాడడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు విమల్ లెక్క ఉంది, బంద్ చేసిందా నోరు? బంద్ చేసిందా? తెలంగాణ శ్యామ్ ఉన్నాడు, బంద్ చేసిందా నోరు? తులసి చంద్ ఉంది, బంద్ చేసిందా నోరు? వీళ్ళందరూ ఇండియాలో లేరా? ఏం చేస్తారు? ఎంతమందిని చంపుతారు? అట్లేముండదు. ఓకే, దొంగకి భయం ఎక్కువ. వాడు చంపుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. కర్ణాటకలో 1-2 చంపిర్రు. ఏం చేసారు కర్ణాటక ప్రజలు? లేవ్వకుండా కొట్టిర్రు. గాంధీ మహాత్ముని చంపారు. ఏం చేశారు ప్రజలు? 70 ఏళ్ళ దాకా అసలు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలే. ఊరుకుంటారా ప్రజలు? 90% ప్రజలు కన్ను మూసుకొని కూర్చున్నారా? నన్ను చంపుతుంటే ప్రజలు ఊరుకుంటారా? ఎవరినైనా, నన్ను కాదు, ఎవరినైనా న్యాయం కోసం ప్రశ్నించే వాళ్ళని, ప్రజల తరఫున నిజాయితీగా ప్రశ్నించే వాళ్ళని చంపుతుంటే ప్రజలు ఊరుకుంటారా? లేవ్వకుండా చంపుతారు. ఇప్పుడు నేపాల్ చంపలే, ఒక మంత్రి యొక్క పెళ్ళాన్ని చంపిర్రు. ఆడ యొక్క ప్రధాని అయినటువంటి దేశం విడిచి పారిపోయిండు. ఇంకో ఫైనాన్స్ మినిస్టర్ని మొత్తం బట్టలు ఇప్పించి రోడ్ల మీద కొట్టిర్రు. ఊరుకుంటారా ప్రజలు? ప్రజలు అనుకుంటే ఎంతసేపు రా? 19 మంది చంపితే ఊరుకున్నారా? అరే చంపినావు కదా అని భయపడి కూర్చున్నారా? 700 మంది రైతులను చంపితే ఊరుకున్నారా? 7 రైతులు పంజాబ్ హర్యానా ప్రాంతంలో ఉన్న రైతులు ఊరుకున్నారా? కొట్లాడలే వాటి చట్టాలు వెనక తీసుకునే దాకా. అట్లా ఉండదు. 90% జనాభా మాదే. చంపు, ఎంతమంది చంపుతావు? చంపు చూద్దాం. నన్ను ఒక్కడిని చంపితే నాలాంటి వాళ్ళు ప్రశ్నించేటోళ్ళు లక్షల మంది, కోట్ల మంది కొడతారు. బ్రిటిష్ వాడు సుభాష్ చంద్రబోస్ని చంపిండు, భగత్ సింగ్ని చంపిండు, 70 ద్వారా స్వతంత్రోద్యమం. అట్లాంటి వాళ్ళు ఇంకా లక్షల మంది పుట్టిర్రు. అట్లా ఉండదు. అట్లా న్యాయమే, అది ప్రకృతి ధర్మం అంతే. నన్ను ప్రకృతే పుట్టించింది. నన్ను చంపితే నాలాంటి వాళ్ళు 1,00,000 మందిని పుట్టిస్తుంది. కాబట్టి అది కాదు. నీ విధానాన్ని మార్చుకో. న్యాయం, వీడు అడిగిన దానిలో న్యాయం ఉంది కాబట్టి ఆ ప్రజలకు అభిష్టంగా ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేయి. అది పద్ధతి. కానీ ఎవడు అడిగితే వాడిని నీ ఎందుకు చంపుతా అంటున్నావు? ఎందుకంటే నీ అన్యాయాన్ని కొనసాగించాలని చేస్తున్నావు. న్యాయం అడిగితే నీకు నచ్చట్లేదు. అట్లా కలవదు. అది ప్రకృతి విరుద్ధం. అది సంపద అందరి కోసం సృష్టించబడింది, కొందరి కోసం కాదు. కాబట్టి ఆ ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రకృతి చూస్తూ ఊరుకోదు. అర్థమైంది? సింపుల్ లాజిక్. అర్థం చేసుకోరా ఏదో అని చెప్తున్నా ఆ బాపన్ లంబడి కొడుక్కి. మాట్లాడతాం బ్రదర్, ఎక్కడున్నా మాట్లాడతా. ఒక్కటే గుర్తుపెట్టుకో, నేనైతే ఒకటే అనుకుంటా. ఒకరు 100 ఏళ్ల కింద పుట్టినోడు వాడు భూమి మీద లేడు. 80 ఏళ్ల తర్వాత బతికినా సచ్చినా ఒకటే. ఎందుకంటే 80 ఏళ్ళు దాటిన వాళ్ళని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూడండి, పెద్దగా వాళ్ళు తింటే అరగది, ఒక బెడ్ మీద వండుకుంటారు. వాళ్ళని ఎవడో తీసుకుపోవాలి, ఎవడో తీసుకురావాలి. వాళ్ళకి అన్నం కంటే ఎక్కువ మందులే తింటారు. కాబట్టి 80 ఏళ్ల తర్వాత బతికినా సచ్చినట్టే నా దృష్టిలో. ఓకే, అర్థమైందా? ఈ 80 ఏళ్ళలో ఆల్రెడీ 50కి దగ్గర పడుతున్నా. ఇక అంత కాపాడుకుంటే కూడా రేపు ఇప్పుడు నిన్న ఒక పాపం 2 రూమ్మేట్స్ అమెరికాలో కొట్లాడుకున్నారు. ఓకే, కొట్లాడుకుంటే వాడు వచ్చేసి పోలీసు వాడు వస్తే వాడు ఇమీడియట్ గా కాల్ చేసాడు.
30 ఏళ్ళ పోరగాడు చచ్చిపోతాడని వాడు అనుకున్నాడా? అంటే ఎవడు ఎప్పుడు ఎందుకు ఎట్లా చేస్తాడో ఎవ్వని తెలియదు. ఓకే, అర్థమైందా? రేపు పొద్దు నాతో పాటు ఇప్పుడు 10 ఏళ్ల కింద నుంచి సోషల్ మీడియాలో ఎంతో మంది ఉండే, ఇవాళ చాలా మంది లేరు, చాలా కాదు కొంతమంది లేరు, చచ్చిపోయారు. ఎందుకు అంటే ఎవరు నిజంగా కూడా ఎవడొచ్చి చంపలే వాళ్ళని, న్యాచురల్ డెత్ అయింది. సో అంటే నేను చెప్తున్నా, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఎవడు ఎప్పుడు చేస్తాడో ఎవరికి తెలియదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు శ్యామ్ వాళ్ళ కొలీగ్ ఒక ఆమె, అలా తల్లి బిడ్డల మధ్య కొట్లాడ, బిడ్డ తన ప్రియంతో కలిసి తల్లిని చంపింది. సో వీ డోంట్ నో ఎవరికి ఎప్పుడు రోడ్డు మీద పోతుంటే ఏమో కావచ్చు, ఎవడో వచ్చి గన్ను పట్టే, లేకపోతే ఎవడో రోడ్డు మీద వచ్చినోడు ఎవడో ఏమో చేయొచ్చు, లేకపోతే యాక్సిడెంట్ కావచ్చు. వీ డోంట్ నో. ఉంటే ఇప్పుడు కూర్చున్న దగ్గరనే హార్ట్ అటాక్ రావచ్చు. ఆయన అయితే అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం బక్కగా ఉండేటోడు. ఆయన పొద్దుగాలు వేస్తే స్పీచ్లు ఇచ్చేటోడు బహిరంగ సభలలో. ఆ బహిరంగ సభలో స్పీచ్లు ఇస్తే వచ్చిండు. 80 ఏళ్ళు కూడా లేడు ఆయన, 80 ఏళ్ళ కంటే తక్కువనే ఉన్నట్టున్నాడు. సో అంటే నేను ఏమంటున్నా, ఎప్పుడు ఎవడు చేస్తాడో ఎవరు తెలియదు. తెలియనప్పుడు ఇక ఎప్పుడు చచ్చిపోతామో తెలియనప్పుడు ఈ ఉన్న కొద్ది కాలం కూడా ఎందుకు మనసు చంపుకొని బతకాలే? మనం ఎవరికి అన్యాయం చేస్తలేము, ఎవరిని గుంజుకొచ్చి ఇవ్వమంటలేము, మనం న్యాయం అడుగుతున్నాం. ఈ ఉన్న కొద్ది జీవితాన్ని కూడా ఎందుకు ఇంకా చిన్నగా చేసుకోవాలి మనసు చంపుకొని? తప్పు కదా. పోతాం, ఎట్లయినా పోతాం. నేను కాపాడుకున్నా ఒకరోజు పోతాం, జోతా అనేదో కదా, సింపుల్ రైట్. అంతే. వంపు గల్ల మహేష్, మీరు మాట్లాడేది ప్రతిదీ కరెక్ట్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ఓకే, మైత్రి యాదయ్య ముదిరాజ్, సూపర్, నిజాలు వాస్తవాలు. థ్యాంక్ యూ బ్రదర్. మళ్ళీ కార్జున, నువ్వు సూపర్ బ్రో, కరెక్ట్ గా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ బ్రదర్. రాజేష్ మామిడిపల్లి, మీలాంటి వాళ్ళు ఏం అడుగుతున్నారండి? కేవలం ప్రశ్నలే కదా, మరి సమాధానాలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? సమాధానం లేదు, వాడికి తెలుసు. మోసం చేసేవాడికి, ద్రోహం చేసేవాడికి, ఆధిపత్యం చేసేవాడికి, మనువాదాన్ని పెంచి పోషించేవాడికి, ఈ కుల వ్యవస్థని, వర్ణ వ్యవస్థని, ఒకడు ఇదే కులంలో పుట్టినోడు ఇదే పని చేయాలి, వాడికి అన్ని తెలుసు వాడు తప్పు చేస్తుండని. కాబట్టి వాని దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి మార్పు కోరుతుంటే, సమన్యాయం అడుగుతుంటే వాని ఆధిపత్యం ఏడబోతుందో, వాని దగ్గర ఉన్న భూములు ఏడబోతాయో, వాని దగ్గర ఉన్న పదవులు ఏడబోతాయో, వాని ఆధిపత్యం ఏడబోతుందో వాని భయపడి మనని ఈ ఏది ఆపరేషన్ కగార్లు ఇంకోటి అని చెప్పి ఎవరిని చంపుతున్నాడు? బీసీఎస్సీలే వస్తారు. బీసీఎస్సీలే పహల్గామ్ దాడిలో ఎవరు వచ్చిర్రు? బీసీఎస్సీలే వస్తారు. మీరు ఎక్కడ చూడండి, ఆర్యుడు ఎవడు చావడు, ఆర్య బనియా చావడు, ఆర్య బ్రాహ్మణుడు చావడు. అగ్రకులం వాళ్ళు చాలా తక్కువ మంది, ఇది ఒక 100లో ఒకరు వస్తే ఎక్కువ, 100 మంది ఇల్లే వస్తారు. వెరీ అన్ఫార్చునేట్. అందుకే వాళ్ళకి నొప్పి కాదు. ఇంకో రెడ్డి ఆయనకో, ఇంకో వెల్మ ఆయనకో, ఇంకో ఈ యొక్క బ్రాహ్మణుడు వస్తే వాళ్ళ బాధ వేరే ఉంటుంది, వాళ్ళ రియాక్షన్ వేరే ఉంటుంది. ఇప్పుడు దిశ కేసులో రియాక్ట్ అయినంత విధంగా ఏది అక్కడ యూపీలో ఆ యొక్క ఏది అది అయింది కదా, మన యొక్క అదేంది అప్పుడు అయింది చూడు, అది చట్టం కూడా, నిర్భయ చట్టం. సో అక్కడ బ్రాహ్మణ్, ఇక్కడ దిశలో రెడ్డి. అదే టేకు లక్ష్మి లేకపోతే అదే యూపీలో ఒక దళిత జరిగింది చూడు, దళితుంది పేరు మర్చిపోయిన, మనీష్ అది. సో వాళ్ళ మీద వాళ్ళు దళితులు. సో దళితుల మీద జరిగితే అసలు అది కేసే కాదు, కేసు క్లోజ్ చేసే ప్రయత్నం. అదే బ్రాహ్మణ్కి జరిగితే చట్టమే వస్తుంది. అంటే ఒక సిస్టమేటిక్ గా వీళ్ళకేమో సేమ్ ఇన్సిడెంట్, సేమ్ ఇది. బిల్కిస్ బానో అది కేసే కాదనే ప్రయత్నం. ఇప్పుడు ఆమెకు సంబంధించిన వాళ్ళని వదిలేసారు, ఎందుకంటే వాళ్ళంతా బ్రాహ్మణులు. ఎక్కడ న్యాయం లేదు. ఒక సిస్టమేటిక్ గా డిస్క్రిమినేషన్ జరుగుతున్నది. ఎందుకంటే ఆ నిర్ణయం చేసే అన్ని పొజిషన్లలో వాళ్ళే ఉన్నారు. 1% ఉన్నోడే 90% అన్ని అనుభవిస్తున్నాడు, 99%. సో అది వచ్చిన సమస్య. ఒక సిస్టమేటిక్ గా డిస్క్రిమినేషన్ జరుగుతుంది. మనకి లోన్లు ఇయ్యరు, మనకి ఆ పదవులు ఇయ్యరు, జడ్జిలు ఇయ్యరు, ఏ డైరెక్టర్లు ఇయ్యరు, అన్ని వాడు కంట్రోల్లో పెట్టుకుంటాడు. కాబట్టి మనకేమో ఎంత అన్యాయం జరిగినా అది అసలు తప్పు కాదన్నట్టు చూపెడుతున్నారు. వాడికి ఏం కాకముందే ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఏది స్వతంత్ర సంగ్రామరాలు అంటారు. మరి మిగతా వాళ్ళు ఏం చేసారు? అయ్యా ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యాధ్యక్షుడు మీర్ బక్షి. మీరు ఝాన్సీకి పోయి చూడండి, ఒక చిన్న బుందేల్ఖండ్ అనేది ఒక చిన్న ప్రాంతం యూపీలో. ఓకే, సో అప్పుడు మరాఠా కింద ఉండే. సో అందులో ఆమె పక్కకే ఉంటుంది ఆయన సైన్యాధ్యక్షుడి, ముస్లిం. ఓకే, వీడు బ్రాహ్మణుడు. సో ఇప్పుడు ఆ మీర్ బక్షికి ఎలాంటి ఎవడు గుర్తుపట్టాడు,
ఈమెను కాపాడడానికి ఝాన్సీ లక్ష్మీబాయిని కాపాడడానికి ఒక దళిత మహిళ జజ్జరీబాయి అంటే ఆమె ఈమె లెక్క కేశం వేసుకొని ఆ యొక్క బ్రిటిష్ సైనికులని ఇది వేరే తప్పుదారి పట్టించి ఈమెను పారిపోయేటట్టు చేస్తుంది. ఆమె గురించి ఒకటి మాట్లాడు, ఆమెకు విగ్రహాలు ఉన్నాయి. అదే ఝాన్సీ లక్ష్మీబాయి అసలు ఈమె యుద్ధమే చేయాలనుకోలేదు. ఓకే, బ్రిటిష్ తోటికి వాడు ఏం చేసినా కాము ఉన్నది. కాముంటే ఈమెకు తెలియకుండా వీళ్ళ సైనికులు ఏం చేశారంటే ఒక బ్రిటిష్ ఆఫీసర్ యొక్క కుటుంబాన్ని చంపేశారు. వాడు బగ్గీలో పోతుంటే వాని భార్యని వాని పిల్లల్ని అందరినీ చంపేశారు వీళ్ళ సైనికులు. ఈమెనే ఝాన్సీ లక్ష్మీబాయి ఏమో చంపించిందేమో అని చెప్పి ఆ బ్రిటిష్ వాడు ఈమె మీద దాడికి వస్తే తను కాపాడుకోవడానికి ఆమెకు విధి లేని పరిస్థితుల్లో యుద్ధంలోకి వచ్చింది. ఆమె ఇష్టంతో దేశం మీద ప్రేమతో రాలే. ఆమె రాజ్యాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉండే. సో అట్లాంటి ఈ బాపన ఆమె, ఎందుకంటే ఈమె మరాఠా బ్రాహ్మణి ఈమె, ఈ పేష్వాలకు చెందిన ఆర్య బ్రాహ్మణ్. సో ఈ బ్రాహ్మణ్ ఇవాళ స్వతంత్ర సంగ్రామ యోధురాలు అంటారు. ఈమెతో పాటు ఏది ఇవాళ చివరి మలిదశ మొఘల్ అయినటువంటి చివరి మొఘలుడు అయినటువంటి బహదూర్ షా ఆయన అధ్యక్షుడు వహించిండు వీళ్ళ యొక్క స్వతంత్ర సంగ్రామానికి, మొదటి స్వతంత్ర సంగ్రామానికి 1854లో. సో ఆయన కళ్ళ ముందటిని ఆయన పిల్లలందరినీ చంపేశారు. వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు తీసుకొని మన దేశంలో ఉంటే మళ్ళీ ఏడాది రివోల్ట్ వస్తుంది అని చెప్పి రంగూన్ బర్మాలో ఇప్పుడున్న మయన్మార్ లో తీసుకుపోయి అక్కడ జైల్లో పెడితే ఆ జైలు అనేది చచ్చిపోయారు వాళ్ళు ఇద్దరు మొగుళ్ళు, హస్బెండ్ అండ్ వైఫ్. ఓకే, పండు ముసలాళ్ళు అయ్యారు. ఆయన వీళ్ళ 1857 సిపాయిల తిరుగుబాటుకి అధ్యక్షత వహించిన ఆయన పేరు ఏడు ఉండదు. మీరు చూడండి ఒక సిస్టమేటిక్ ఎట్లా జరుగుతుందో. ఆ యొక్క బేగం హజరత్ మహల్ అని చెప్పి ఇక్కడ ఏది ఇప్పుడు బీహార్ ప్రాంతంలో ఒక రాజ్యం ఉండే, అవధ్ అనే రాజ్యం ఉండే. సో ఆమె ఈ బ్రిటిష్ అంతటి కొట్లాడి 54 సిపాయిల తిరుగుబాటులో కొట్లాడి ఆమె తన ప్రాణాలు కాపాడడానికి మనం ఓడిపోతున్నామని తెలిసి ఆమె నేపాల్లో వారిపోయింది. వీళ్ళ పేర్లు ఏడు ఉండే. అదే ఝాన్సీ లక్ష్మీబాయి మణికర్ణిక, పెద్ద గొప్పది ఇది కథ. ఎంతో మంది కొట్లాడిరు. కానీ ఆ యొక్క వాడోడు మంగల్ పాండే, వాడు బాపనోడు. ఇప్పుడు లాల్ బాల్ ఉంది కదా, బాలగంగాధర్ తిలక్ బాపనోడు. సిస్టమేటిక్ గా ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ బాపనోడు వాడు ఉచ్చ పోసినా అబ్బా ఎంత కమ్మగా పోసిండ్రా అని అంటారు. వీడి ప్రాణాలకు అర్పించి ఎంత త్యాగం చేసినా వీడిని పడితే ఇక్కడ. ఇది ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది. ఇప్పుడు పానిపట్ అని ఒక యుద్ధం వస్తుంది. ఎందుకు వచ్చింది? అక్కడ ముస్లిం షెడ్డోళ్ళు ఈ పీష్వాలు గొప్పోళ్ళు అని చెప్తాడు. బీసీ అయినటువంటి శివాజీ మహారాజుకి చెందినటువంటి శివాజీని తన రెండవ భార్యతోటి కుమ్మక్కై ఆ యొక్క భాస్కర్ కులకర్ణి అనే బాపనోడు వాడు కుట్ర ప్రకారం అతన్ని తన భార్య ద్వారా విషం పెట్టి చంపించారు. ఆయనకి పట్టాభిషేకం చేయమంటే చేయలేదు ఈ బాపనోడు. ఎడమ కాలి కొన బొటన వేలుతోటి వాడు బొట్టు పెట్టాడు. ఆయన యొక్క వారసులైనటువంటి వాళ్ళ మధ్యలో కొట్లాడబెట్టి ఆ యొక్క శంభాజీని ఆ యొక్క ఔరంగజేబుతో కుమ్మక్కై ఆయన చంపించి ఆయన తలని మొత్తం పురవీధులలో తిప్పించారు. అర్థమైందా? మొత్తం రాజ్యాన్ని తీసుకొని పేష్వాలు పూనా కేంద్రంగా పెట్టుకున్నారు. ఒకరిని రాయగఢ్లో వదిలేసారు, ఒకరికి సతారాలో వదిలేసి మొత్తం ఈ బీసీలకు వెళ్ళి తీసుకొని ఈ పేష్వాలు పూనా కేంద్రంగా ఈ బాపనోడు రాజ్యం వెళ్ళిండు. ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది. మనం ఎంత కష్టపడ్డా బీసీఎస్ ఇలా టిప్పు సుల్తాన్ దేశద్రోహి అంటారు. అందరికంటే ఎక్కువ ఫస్ట్ భయంకరంగా ఘోర భయంకరంగా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసింది. ఆయన చచ్చిపోయినా కూడా ఆయన శవం దగ్గరికి 6 గంటల దాకా బ్రిటిష్ వాడు ఎవరు రావడానికి భయపడ్డారు. ఈయన శవం ఇంకా పూర్తిగా చచ్చిపోలేదేమో, ఆయన శవం మళ్ళీ లేచి కొడతాడేమో చంపుతాడేమో అని భయపడి ఆయన శవానికి కూడా పోలేదు బ్రిటిష్ వాళ్ళు. అందరికంటే ఫస్ట్ తిరగబడ్డది ఆయన ఇలా దేశద్రోహి అంటారు. అంటే ఈ లంబడి కొడుకులు, ఈ లుచ్చనా కొడుకులు ఒక సిస్టమేటిక్ గా చరిత్రను వక్రీకరిస్తున్నారు. అర్థమైందా? బ్రాహ్మణ ఆధిపత్యము, ఈ ఆర్యుల ఆధిపత్యము, ఈ విదేశీ ఆధిపత్యము ఇక్కడ మూలవాసుల మీద వాడేమో గొప్పవాడు, ఈ దేవుళ్ళు అంట, వాడేమో దేవుళ్ళు అంటారు, ఈ మూలవాసులని శూద్రులను రాక్షసులు అంటాడు, అసురులు అంటాడు. మేము సురాపానం దాగం రా, అలా మత్తు పదార్థం ఉంది, అది మంచిది కాదు అని చెప్పి మేము మత్తు పదార్థం తాగకపోతే మమ్మల్ని అసురులు అన్నాడు. వాడు మత్తు పదార్థం తాగినాడు, వాడు దేవుడు అంట. సిస్టమేటిక్ గా ఒక రేసిజము, ఈ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఓకే, దీనికి మనం ఇప్పటికైనా ఒక మెలుకొని మన జనాభా ఎంత, మన ట్యాక్సుల వాటా ఎంత, మనకు అన్నిట్లలో వాటా కావాలి. అందరికీ 60% కటా మార్కే పెట్టు. మాకు వద్దే వద్దు, 35 మార్కులు వద్దే వద్దు.
నువ్వేడ చదువుతున్నావు, మాకు ప్రాథమిక బేసిక్ నీడ్స్ మాకేం లగ్జరీ అడుగుతలేము, మా పైసల డబ్బులే. ఓకే, ఈ గవర్నమెంట్ బడులు గవర్నమెంట్ విద్యాలయ యొక్క వైద్యం పేరు మీద అగ్రకులం కూడా ఊడొచ్చి అలా చూపించుకోడు గవర్నమెంట్ లో. మళ్ళీ అలా బీసీ ఎస్సీ ఎస్టీలు వస్తారు, ఆడ పైసలు వృధా. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ పదవులలో ఉండేటోడు కూడా మళ్ళీ అగ్రకులం వాడే. మన పేరు చెప్పి ఆడ దోసుకునేదోడు వాడే. అర్థమైందా? ఆ డాక్టర్లు ఆ టీచర్లు వాళ్ళు కూడా మళ్ళీ అలా కూడా మనకి సమాన వాటా ఉండదు. కాబట్టి దోసుకునేదే వాడు, బేసిక్ ఫెసిలిటీస్ మన పేరు చెప్పి దోసుకుంటున్నాడు. సో కాబట్టి మాకు వద్దే వద్దు. నువ్వు ఏడ చదువుతావో, నువ్వు హెచ్పిఎస్లో చదివితే మాకు కూడా అలానే మాకు అదే కట్ ఆఫ్ మార్కు పెట్టు, సింపుల్. ఓకే, నువ్వు మాకు మేము కట్టుకునే స్థానం లేను కాబట్టి, మా భూములని గుంజుకున్నావు కాబట్టి, మాకు ఆ యొక్క మా ట్యాక్స్ డబ్బులే కాబట్టి, మేమే ఎక్కువ ట్యాక్సులు కడుతున్నాం కాబట్టి మా ట్యాక్స్ డబ్బులు మాకు కనీస అవసరాలకి, మాకు లగ్జరీకి కాదు. ఎందుకు సమానం కాదో ఎట్లా కామో చూపెడతాం. ఆలోచించండి. తప్పదు. మరొక స్వతంత్ర ఉద్యమం చేయాల్సిందే. బీసీ ఎస్సీ ఎస్టీలు యొక్క ఏది తెలంగాణలో అయితే తెలంగాణ బచావో చట్టం కావాలి. ఈ ఉత్తరాది వాళ్ళ యొక్క ఆధిపత్యము, ఈ ఆంధ్రుల యొక్క ఆంధ్ర పెట్టుబడిదారుల ఆధిపత్యాన్ని సంపేయాలడానికి. ఎందుకంటే అన్ని పెద్ద అన్ని వాళ్ళ కంట్రోల్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ బచావో చట్టం అనేది ఒకటి కావాలి. ఓకే, అట్లనే దేశ స్థాయిలో అయితే బీసీ ఎస్సీ ఎస్టీలు మరొక స్వతంత్ర పోరాటం చేయాల్సిందే. ఓకే, సమన్యాయం కోసం. రాజేష్ మామిడిపల్లి వాడోడో పొలిటికల్ పార్టీ, వీడొకటి పొలిటికల్ పార్టీ, అట్లా కలవది. పొలిటికల్ పార్టీ తోటి మన కులం పేరు చెప్పి వాడేది కావాలనుకుంటుండు, వాడు 4 పైసలు సంపాదించాలనుకుంటుండు, ఈ 3% ఓట్లు సంపాదించుకొని దాన్ని వాడి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటుడు తప్ప వాడి పేరే ఎట్లా పెట్టిండు చూడు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంట. వానికి రాజ్యాధికారమే కావాలి. ఎంత దౌర్భాగ్యం చూడండి. వాడి పేరు అంటే వాడు దొంగ కూడా వాడు ఏమంటారు, దొంగతనం పబ్లిక్ కుల్లాం చేస్తుండ అన్నట్టు. వాడికి రాజ్యాధికారం ఎందుకు కావాలి? దోసుకోవడానికి కావాలి. వెరీ అన్ఫార్చునేట్. వాడు సమన్యాయం కోసం అంటలేడు, వాడు రాజ్యాధికార కోసం అంటున్నాడు. వాడు ఏ పబ్లిక్ సమస్య మీద కన్సిస్టెంట్ గా పోరాడు రోడ్ల మీదకి వచ్చి. వాడు ఎంతసేపు దోసుకోవాలి. దొంగలు. ప్రశ్నలే కదా ఎందుకు చెప్పలేకపోతున్నా చెప్పిన బ్రదర్. ఎందుకంటే వాడి దోపిడి ఉండదు, అన్యాయం చేసేటాడికి ఉండదు కాబట్టే వాడు మనం తిడతాడు, కొడతాడు, మన మీద బురద అవుతాడు అంతే. ఎందుకంటే మన దగ్గర సమాధానం లేదు మన అడిగిన ప్రశ్నలకి. వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు, తప్పు చేస్తున్నారా? కరెక్ట్, వాళ్ళకి తెలుసు తప్పు చేస్తున్నారు. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, మీరు చెప్పినట్టు పదవులు అధికారం అన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మన వాళ్ళకి సిగ్గు లేదు కాబట్టి మనము చిల్లరకి బానిస మెంటాలిటీ ఉన్నది. వందల వేల సంవత్సరాల నుంచి మన మైండ్ ని బ్రెయిన్ వాష్ చేసి మనకు బానిసత్వానికి అలవాటు చేసి ఇదే కరెక్టు, బాపనోడు పైన ఉండాలి అంటే కాబట్టి బాపనోడి కాళ్ళు మొక్కాలంటే ఎందుకు మొక్కాలని వీడు ఒక్కసారి ఆలోచించాడు. వాడు పూజారి అవుతాడు, మరి నేనెందుకు కావద్దని ఆలోచించాడు. సంస్కృతంలో ఎందుకు చెప్తారో తెలుగులో చెప్పురా అని అడగడు. వాడు కాళ్ళు మొక్కమంటే మొక్కుతాడు. వాడు ఏం పెండ తినరా అంటే తింటాడు. ఎందుకైంది? ఈ వందల సంవత్సరాల నుంచి నీ బ్రెయిన్ ని బానిస మెంటాలిటీ చేసారు. ఈ బానిస మైండ్ సెట్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు వీడు గాడిద కొడుకు. వెరీ అన్ఫార్చునేట్. అన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మన వాళ్ళకి సిగ్గులేదు. కరెక్ట్. మన ఇంట్లో జరిగేది కూడా వాడు మన కాదు. ఒక టైం మంచిగుంటదంట, ఒక టైం మంచిగుంటదంట. నేను ఫలానా టైం కూర్చోబోయాలంటే వాని పర్మిషన్ తీసుకోవాలి, పంచాంగం చూడాలి. అట్లా ఉంటుందో ఎక్కడైనా? మళ్ళీ వానికి రోగం వస్తే డాక్టర్ దగ్గర పోతాడు, వాడు నా రోగం తగ్గిస్తా అంటాడు. ఏంది పంచాంగం కాన్సెప్ట్? ఏంది? నేను ఏం చేసినా వాడిని తెలవాలి అంతే. నేను కారు కొనుక్కున్నా తెలవాలి, నేను ఇల్లు కట్టుకున్నా తెలవాలి, నేను ఉచ్చబోసినా తెలవాలి, నా ఇంట్లో పెళ్లి అయినా తెలవాలి, నా ఇంట్లో ఎవరు చచ్చిపోయినా తెలవాలి. ఈ సిచ్యువేషన్ వాడిని తెలిస్తే దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. నీకు లేని భయాన్ని క్రియేట్ చేసి ఈ భయాన్ని తన క్యాష్గా మార్చుకుంటాడు. భయపెట్టించి ఇగో ఇది చేయి, ఇగో ఈ పూజ చేయి, లేకపోతే ఇది చేస్తే లేకపోతే నీకు ఇది మంచిగా అవుతుంది. దీనికోసం ఎవడు కావాలి? మళ్ళీ పూజ చేసేవాడు ఉంటాడు, ఈడే ఉంటాడు. సో అట్లా వీడి కూర్చుని దగ్గర పైసలు సంపాదించుకోవడానికి, నిన్ను మొత్తం నీ సీక్రెట్లు తెలుసుకోవడానికి, నిన్ను కంట్రోల్ చేయడానికి, దోపిడీ చేయడానికి వాడు ఏర్పరచుకున్న వ్యవస్థనే ఇదంతా. బాపనోడు చెప్పింది మనం వినడం ఏ రోజైతే బంద్ చేస్తామో, బాపనోడి దగ్గరికి పోకుండా ఉంటాం, భగవంతునికి భక్తునికి మధ్యలో అనుసంధానం ఎవరో అవసరం లేదు. నీ ఇంట్లో కూర్చుండి మొక్కుంటే వాడు చేసేది ఉంటే ఎత్తడు కావచ్చు. ఎవడు లేడు, ఎవడు చేయడు.
ఓకే, ప్రకృతి చేస్తున్నది ఒక సిస్టమేటిక్ సిస్టమ్ నడిపిస్తుంది. నువ్వు కోరుకుంటే నువ్వు ఎవరి పేరు పెట్టి కోరుకున్నా ప్రకృతి చేయాల్సింది చేస్తుంది అంతే, సింపుల్. ఓకే, నువ్వు అందుకే అయింది అని నువ్వు భ్రమపడితే అది నీ మూర్ఖత్వం. అండ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ రిలీజన్, నాట్ వన్ పర్టికులర్ రిలీజన్ ద్వారా 2-3 పనులు జరుగుతున్నాయి ఈ మతం వల్ల. వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే ఒక సిస్టమేటిక్ గా బతుకుతావు, కొన్ని విలువలతో బతుకుతావు అని. ఆ విలువలతో బతకడానికి ఒక జీవన విధానమే మతం, అంతే. అద్భుతాలు జరుగుతాయి చెత్త అంతా ఈ అబ్యూజర్స్ ప్రజల్ని కంట్రోల్ పెట్టుకోవడానికి, ప్రజల దగ్గర 4 పైసలు దోసుకోవడానికి ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు, అంతే. ఏమన్నా దాని ద్వారా కొంచెం మంచి జరుగుతుంది మతం ద్వారా అంటే, ఒకటి సిస్టమేటిక్ ఒక విలువలతో బతకడం అనేది, ఒకవేళ అది నిజంగా అందులో విలువలు ఉంటే, ఓకే. సో ఆ విలువలతో బతకడం, మోరల్ టీచింగ్ ఒకటి జరుగుతుంది. రెండోది పైసలు ఈరా అంటే ఒక 5 రూపాయలు గుడియాడు కాబట్టి ఎంతో కొంత దానం చేస్తే వాళ్ళకి వెళ్ళి ఎవడన్నా అన్నదానమో ఇంకోటో చేస్తే మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుందేమో, పేదోడు బతుకుతాడేమో అని ఒక ఆశ, గంతే. అంత జరిగితే ఒక 1% జరిగితే గంతే. కానీ ఆ గుళ్ళలు అల్లలు వేసినవి కూడా ఏం చెప్తున్నారు, 90% ఆ బాడకాలు తీసుకుంటారు. కాబట్టి అది అంత చెత్త, పనికిరాని చెత్త. గవర్నమెంట్ ఉంది కదా పేదానికి సాయం చేయడానికి, మళ్ళీ గుళ్ళల్లో వాడు అన్నం పెట్టకపోతే ఏమవుతుంది కదా. మీరు చెప్పినట్టు పదవులు, అధికారం అన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మన వాళ్ళకి సిగ్గులేదు. చెప్పినప్పుడు మన ఇంట్లో జరిగేది కూడా వాడు కంట్రోల్లో పెట్టుకోవడానికి చూస్తున్నారు, కరెక్ట్. పంచాంగం అని కరెక్ట్, వ్రతాలని అదే దొంగలు దోసుకుంటున్నారు, మనకు తెలుస్తలే. వంపు గల్ల మహేష్, ప్రవీణ్ పగడాల అన్నని చేసినట్లు చేస్తారన్న మిమ్మల్ని కూడా అక్కడ ఉండి పోరాటమే కరెక్ట్. ఎక్కడ ఉన్నా సరే బ్రదర్, ప్రవీణ్ అన్న కూడా ఆయనకు కూడా చెప్పారు, ఆయనకు ఏమంటారు టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకున్నాడు. ఆయన చెప్పినవన్నీ కరెక్టా తప్ప నేను అందులో పోతలేను. కానీ ఎవరు ఏది చెప్పినా, ఒకవేళ నేను ఏదైనా చెప్పినా నచ్చలేదు అనుకో, నీవు ఇది కరెక్ట్ కాదు ఇంకోటి అని నువ్వు చెప్పుకునే హక్కు ఉంది. ఎవరిని చంపే హక్కు ఎవరికి లేదు. నువ్వు చెప్పిన దాని న్యాయం ఉంటే ప్రజలు నీకే మద్దతు ఇస్తారు, యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి ప్రవీణ్ పగడాలని చంపాల్సిన అవసరం ఐడియల్గా లేదు. కానీ ఈ చెత్త నా కొడుకులు ఆయన చెప్పిన దానికి ఆయన ఏదో ఇప్పుడు ఆయన చెప్పగానే మొత్తం మారిపోయి అందరు క్రిస్టియన్ కన్వర్ట్ అవుతారా అంటే కారు. భారతదేశంలో కొన్ని యొక్క రిమోట్ ఈ బ్రాహ్మణోడు పెట్టిన ఇబ్బందుల వల్ల కొన్ని ఏరియా ఏమంటారు ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్న కొంతమంది ఎస్టీలు, ముఖ్యంగా ఎస్సీలు ఎక్కువ కన్వర్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు అందులో 4 పైసలు సంపాదించుకుందామని అగ్రకులాలు కన్వర్ట్ అయ్యారు. మళ్ళీ బాపనాలు కూడా ఉన్నారు అలా, మళ్ళీ అలా కూడా కీ పొజిషన్లు ఉన్నారు. 7 పైసలు వస్తే ఆడున్నారు. ఓకే, సో ఎస్సీలు ఎస్టీలు ఏమో వాళ్ళకి వివక్షను తట్టుకోలేక కన్వర్ట్ అయ్యారు. ఈ అగ్రకులం వల్ల ఏమో అలా పైసలు సంపాదించుకుందామని కన్వర్ట్ అయ్యారు. అలా ఎక్కడ పోయినా కంట్రోల్ మా చేయాలి ఉండాలి. భారతదేశంలో ఫస్ట్ క్రిస్టియన్ కన్వర్ట్ అయిందే ఈ యొక్క బ్రాహ్మణులు. సో కంట్రోల్ బేసికల్ బుద్ధిజంలు కూడా ఉన్నారు. సో కాబట్టి దే వాంట్ టు కంట్రోల్ ఏది పీపుల్, అంటే జనాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి, అట్లనే సంపద కంట్రోల్ పెట్టుకోవాలి, అన్ని వ్యవస్థలు మాత్రం కంట్రోల్ ఉండాలి అనేది. ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలో కూడా మళ్ళీ నిర్ణయం చేసేటంతా అగ్రకులాలలో ఉంటారు లీడర్లు. సో బేసికలీ ఓ సిస్టమేటిక్ జరుగుతుంది ఈ యొక్క రేసిజం అనేది, యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి ప్రవీణ్ పగడాల బతుకుంటే మొత్తం క్రిస్టియానిటీ కన్వర్ట్ చేసేటోడు అనేది అబద్ధం మాట. ఓకే, అసలు రాను మీరు చూడండి నాస్తికత్వం పెరుగుతుంది. నాస్తికత్వం అంటే అది రియాలిటీ. ఓకే, మతాలంటే ఒక జీవన విధానం. వాళ్ళు చెప్పిన వాటిలో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే, ఏ మతమైనా సరే వాళ్ళు ఏమైనా పనికొచ్చేది ఉంటే తీసుకోండి, యాజ్ సింపుల్ యాజ్. కానీ ఆడ ఒడవ కూర్చుండి యొక్క లక్షల కోట్ల జీవులను కంట్రోల్ చేసే శక్తి ఒక వ్యక్తికి ఉండదు, అది సాధ్యం కాదు. ఎంత అడ్వాన్స్డ్ టెలిస్కోప్లు, ఓకే, హబుల్ టెలిస్కోప్లు, ఇంకో టెలిస్కోప్లు, లేకపోతే స్పేస్ క్రాఫ్ట్స్, ఎనీ మోడర్న్ టెక్నాలజీ ఉన్నది ఏదైనా ఎక్కడికైనా పంపిద్దాం విశ్వంలోకి. మన పాలపుంతలే కాదు, వేరే పాలపుంతలకు కూడా పంపిద్దాం. ఎక్కడ ఎవడు కూర్చొని లేడు. వాడు ఎవడన్నా ఉంటే వాడు కూడా మన లెక్కనే మనిషి. వాడు ఏదన్నా మంచి చేస్తే వాడిని దేవుడు అన్నారు, గంతే. వాడు ఏదన్నా చెప్పింది మనకి ఏమైనా యూజ్ అయితే వానికి కృతజ్ఞత చెప్తాం, అంతవరకే. ఎవడో వచ్చి నీ బదులు అన్నం తింటాడు, నీ బదులు నీ కష్టాలు తీరుస్తాడు, ఎవడు చెప్పినా తప్పు చెప్తాడు, ఏ మతం వాడు చెప్పినా తప్పు చెప్తున్నాడు. ప్రకృతి తన దగ్గర ఏమి దాచిపెట్టుకోలే, అన్ని ఇచ్చేసింది నీకు. ఇంకా ఇంతకు మించి నీకేమి ఇయ్యదు. భూమికి చెట్లు మొలకెత్తే శక్తిని ఇచ్చింది. ఇక అలా గింజ పెట్టి మొలకించుకుంటా అంటే మొలకించుకో. ఇక అంతకు మించి ప్రకృతి వచ్చి మొలక పెట్టి నీకు నోట్లో పెట్టదు.
అర్థమైందా? అంతేగా, ప్రకృతి తన దగ్గర ఏమీ దాచుకోలేదు, అన్ని ఇచ్చేసింది. ఇక ఇంతకు మించి ఇక నీకు ఇస్తుందని ఎవడు చెప్పినా వాడి స్వార్థం కోసం నిన్ను నీ దగ్గర 4 పైసలు దోసుకోవడానికి వాడు లంగ కథలు చెప్తుండని అర్థం చేసుకోండి. అంతే, యాజ్ సింపుల్ అది. ఏ మతం వాడు చెప్పినా. మళ్ళీ ఈయనంటే ఈయన్నే అంటావు ఎందుకు, ఆడు పాస్టర్ అట్లా చేస్తున్నట్టు అని కూడా అంటున్నా. అందరు అన్ని మతాలు నన్ను ఇలా అనుకున్నా, నేను ఏం కాదులే అది రీస్టార్ట్ చేయకపోతే ఏం కాదు అని అనుకున్న రోజే ఎక్కువ అవుతుంది ఇట్లా, ఎందుకో నాకు అర్థం కాదు. అది కూడా పీక్ టైం కాదు కదా, ఇప్పుడు లేట్ అయింది కదా, సో అట్లా ఇబ్బంది పెట్టదు అనుకున్నా. అంటే ఇక నాకు ఒకటే అర్థమైంది, ప్రతిసారి ఆ రౌటర్ని రీస్టార్ట్ చేస్తేనే లెక్క. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నా, మొన్న జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో ఒక్క బ్రాహ్మణుడైనా చందాలు అడగడానికి వెళ్ళాడా? అడగడు, వాడు ఇయ్యడు. మళ్ళా ఆడ బీసీ ఎస్సీ ఎస్టీలే. ఒక్క బ్రాహ్మణుడైనా ఊరేగింపు నిమజ్జనం అంటూ రోడ్ల మీద తిరిగాడు. ఓకే, వాడు ఎవరైతే శూద్రులను కూడా దేవులుగా మొక్కుతున్న ఈ గ్రామ దేవతలు వీటిని మొక్కడు వాడు. ఒక సిస్టమేటిక్ జరుగుతుంది బ్రదర్ ఈ డిస్క్రిమినేషన్ అనేది. ఈ మన గాడి కొడుకులకు తెలుస్తలేదు. అవును, కరెక్ట్. సో అది మిత్రులారా, కీప్ మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా. అట్లనే మీ ఎవరైతే పేద మధ్యతరగతి సామాన్యులు, అట్లనే అనగారిన వర్గాలు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలు, మీ అందరి తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ ప్రకృతి పరంగా, సృష్టి పరంగా అందరం సమానం. కానీ ఎవడో చెత్త నా కొడుకు వాడి ఆధిపత్యం కోసం, వాడి దోపిడీ కోసం మన అన్నదమ్ముల అది కొట్లాట పెడతా, మనకి చెత్త నింపుతా అంటే మేము చూస్తూ ఊరుకోం. ప్రజల్ని చైతన్యం చేస్తాం, వాస్తవాల్ని తెలియజేస్తాం. మేము ఉట్టినే చెప్పము, గాలి మాటలు చెప్పము. ప్రతి దానికి సైంటిఫిక్ టెంపర్గా ఆలోచించి దానికి సంబంధించిన రీసెర్చ్ చేసి డేటాతోటే మాట్లాడతాం, గాలి మాటలు చెప్పం. నేను అమ్మ యోనిలకి వెళ్ళొచ్చేది నేను ఆధారం చూపెడతా, నువ్వు బ్రహ్మ ముక్కులకి వెళ్ళొచ్చేది నువ్వు ఆధారం చూపెట్టు, లేకపోతే ఆన్నే తనతో నేను చూపెడతా. ప్రసవం అవుతుంటే తీసుకొని చూపెడతా, నువ్వు చూపెట్టు బ్రహ్మ ముక్కులకి వెళ్ళొచ్చిందో. అట్లా అబద్ధం చెప్తే అనేది అంత నేను